హలో ఫ్రెండ్స్, నా పేరు శివరమ్య ధరణి ప్రగడ. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఐఏఎస్, RAMYAS. సో ఐ అంటే ఇతిహాసం, ఏ అంటే ఆదర్శం, ఎస్ అంటే సందేశం. మా ఛానల్ ప్రోమో చూసిన వాళ్ళకి ఇప్పటికీ చాలామందికి ఈ ఛానల్ మనకి ఏమి అందజేయబోతుంది, వాట్ ఆర్ వి ప్రజెంటింగ్ ఎగ్జాక్ట్లీ టు ది ఆడియన్స్ అనేది ఎంతో కొంత రఫ్ ఐడియా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే లెట్స్ గో ఇన్ లిటిల్ డీటెయిల్. అసలు మా ఛానల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అసలు మేము ఏ టాపిక్స్ని కవర్ చేద్దాం అనుకున్నాం, భారతదేశ ఔన్నత్యం, దానికి కారణభూతులైన మహానుభావుల్ని, పరిశోధనాత్మక అంశాలతో అన్నప్పుడు లిటిల్ కాంప్లెక్స్ ఏమో అనిపించవచ్చు మీకు సబ్జెక్ట్. ఎస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ, బట్ దాన్నంతా సింప్లిఫై చేసి ఎంతోమంది రీసెర్చ్ చేసిన ఆర్టికల్స్ నుంచి దాన్ని సారాన్ని సమ్మరీని తీసుకుని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళతో డిస్కషన్స్ తోటి వచ్చిన ఇన్ఫరెన్స్, ఈ సమ్మరీ అన్నీ కలిపి మీకు చక్కటి టాపిక్స్ రూపంలో ఒక ఇతిహాసం, దాంట్లో నుంచి మనం ఏ ఇన్స్పిరేషన్ డ్రా చేసుకోవచ్చు అనే దాంట్లో ఆదర్శం, అంటే ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్స్లో ఆదర్శప్రాయంగా మనకి మెసేజ్ ఇచ్చేది చెప్పడం మా ఉద్దేశం. కాబట్టి ఇతిహాసం, ఆదర్శం అని సందేశం మనం ప్లాన్ చేసుకున్నాం. అయితే ఎక్స్ప్లోర్ భారత్ అనేది మా క్యాప్షన్. ఎందుకు అనంటే భారతదేశం మూలాలు ఏంటి, అసలు భారతదేశ సంస్కృతి ఏంటి, హిందూ అని మనం చెప్పబడే మతం నిజంగానే మతమా, లేదంటే ఇంకోటి ఏదైనా దానికి రీజనింగ్ కానీ, దాని వెనకాల ఏమైనా ఇతిహాసం కానీ, హిందూ అని పేరు ఎలా వచ్చిందని కానీ, మన మూలాలు ఏంటి, మన రూట్స్ ఏంటి, మన సంస్కృతి ఎన్ని సంవత్సరాల నాటిది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి మనం ఆల్రెడీ డెవలప్డా లేదంటే సూపర్ డెవలప్డా, అండర్ డెవలప్డా, ఇవేమి మనకి ఎగ్జాక్ట్గా వెరీ డీటెయిల్డ్గా మనకు తెలియదు. అన్ని చిన్న చిన్న సూపర్ఫిషియల్గా ట్రాన్సియంట్గానే బిట్స్ అండ్ పీసెస్లోనే మనకు తెలుసు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట చేర్చి చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా మౌల్డ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ భారత్. ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో డౌట్స్, హిందూ ఆర్ భారతదేశం కల్చర్ అంటే ఎన్ని మిస్కన్సెప్షన్స్, ఎన్ని డౌట్స్, అంటే ప్రిమిటివ్ థాట్ ప్రాసెస్ అని కానీ, చాదస్తపు భావాలు, సూపర్స్టిషన్స్ ఎక్కువ, మూఢనమ్మకాలు. వీళ్ళేంటి, దేవుళ్ళు తీసుకొచ్చి విగ్రహాల్లో పెడతారు, వాటికి డెకరేట్ చేస్తారు, వాటికి పూజలు చేస్తారు. ఎక్కడో పైన ఒక దేవుడు ఉన్నాడు, వీళ్ళు ఇక్కడి నుంచి దండం పెడితే ఆయన అన్నీ వింటూ ఉంటాడు. మనం కోరుకున్న కోరికలన్నీ దేవుడు పైనుంచి చూసి ఆయన్ని ప్లీజ్ చేస్తే మనకు వరాల రూపంలో వస్తాయి, లేదంటే రావు. మనం చెడు చేస్తే పాపం వస్తుంది, మంచి చేస్తే పుణ్యం వస్తుంది. వీళ్ళదొక డైనమిక్ సంస్కృతి కాదు, వీళ్ళదంతా ఒక ప్రిమిటివ్ సంస్కృతి. దీని నుంచి సోషల్ యాటిట్యూడ్స్ కూడా వీళ్ళకు ఉండవు, అన్సోషల్, అన్సైంటిఫిక్ అని చాలామందికి మనలో కూడా ఎన్నో డౌట్స్ చిన్నప్పటి నుంచి. ఒక హిందూ సంస్కృతి అన్న, భారతదేశ సంస్కృతి అన్న అంటే మనకి చాలామందికి డీటెయిల్డ్గా వాట్ ఇట్ ఈస్ అని ఎగ్జాక్ట్గా తెలియదు. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ ఎగ్జాక్ట్లీ, భారతదేశం అసలు ఎలా ఫామ్ అయింది, భారతదేశంకి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది, భారతదేశ సంస్కృతి మూలాలేంటి, నిజంగా మనది అన్సైంటిఫిక్ కల్చరా, సైంటిఫిక్ కల్చరా, నిజంగా మనలో ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉందా, లేదంటే మనం ఇంకా పాతకాలం వాళ్ళలాగా ఆలోచిస్తున్నామా, మనకు అసలు అంతకుముందు టెక్నాలజీ యూజ్ చేసామా లేదా, ఇవన్నీ మనందరికీ డౌట్స్ కదండి. ఎస్, నాకు ఇలాంటి డౌట్స్ కలిగే నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. మన సంస్కృతి మీద, మన సంప్రదాయాల మీద, మన కల్చర్ మీద ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ తీసుకుని నిజంగా మనం అనుకుంటుంది కరెక్టా కాదా, దీని వెనకాల రీజనింగ్ ఏంటి, నిజంగా ఏమైనా లాజిక్స్ ఉన్నాయా, నిజంగా ఏమైనా సైన్స్ ఉందా, దీని వెనకాల టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి ప్లీజ్ నోట్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకునో, సింగిల్ బుక్ తీసుకునో, ఇమీడియట్గా పేజెస్ ఇలా ఫ్లిప్ చేసి మీ ముందు ప్రజెంట్ చేసే ఫ్యాక్ట్స్ డెఫినెట్గా కాదు. దీని వెనకాల మంత్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంది. పర్సనల్గా నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ నాలెడ్జ్ని నాలాగా ఆలోచించే మీలా ఎంతో మందితో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ని ఒక నాలెడ్జ్ ఫోరం కింద నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ నేను చెప్పే ఫ్యాక్ట్స్ అన్నిటి వెనకాల ప్రాపర్ స్టడీ, ప్రాపర్ రీసెర్చ్ అయ్యి నేను సాటిస్ఫై అయిన తర్వాత, నాకు ఓకే అనిపించిన తర్వాత మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో నెంబర్ 1 వీ హ్యావ్ టు రిమెంబర్, దెర్ ఇస్ నో కంక్లూజన్ ఆన్ ఎనీ టాపిక్. ఈ టాపిక్లో ఏ టాపిక్ చెప్పినా
నేను ఒక కంక్లూజన్ ఇవ్వట్లేదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ మై ఎండ్ పర్సనలీ. నేను పర్సనల్గా ఏ టాపిక్ మీద కంక్లూడ్ చేయట్లేదు. నేను ఓన్లీ మీకు ఫ్యాక్ట్స్ ఉన్నట్టు రీసెర్చ్ చేసినవి, డీప్ సీటెడ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ప్రతి టాపిక్స్లో కేవలం అది మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో దెర్ ఇస్ నో కంక్లూజన్. నెంబర్ 2, మీ మీద, లిసనర్స్ మీద కానీ ఆడియన్స్ మీద కానీ ఎటువంటి థాట్స్ ఇంపోజ్ చేయట్లేదు. జస్ట్ ఉన్నట్టు మనం తెలుసుకుంటున్నాం, ఆలోచిస్తాం, నిజమా కాదా అనే థాట్ అనేది మీకే వదిలేస్తున్నాను. ఇట్స్ డెఫినెట్లీ యువర్ చాయిస్. సో నా డ్యూటీ ఏంటి అంటే ఒక టాపిక్ తీసుకుని దానిలో ఉన్న నిజాలు, ఫ్యాక్ట్స్, రీజనింగ్స్ ఏమున్నాయో అవి మీ ముందు ట్రాన్స్పరెంట్గా ప్రజెంట్ చేయడం మట్టుకే నేను యాజ్ ఎ మీడియం నేను యాక్ట్ చేస్తున్నాను. సో రెస్ట్ ఈజ్ ఆల్ అప్ టు యువర్ చాయిస్. సో లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, మనకి ఎవ్రీడే మన యూట్యూబ్ చూస్తూ ఉంటే మనకి చాలా విశేషాలు వస్తూ ఉంటాయి. భారతదేశ సంస్కృతిని పరిగణలోకి తీసుకుంటే శ్రీలంకలో ఎక్కడో విమాన శకలాలు దొరికాయి. ఒక విమానం వింగ్ ఒకటి దొరికింది, ఎప్పుడో యూజ్ చేసిన మోటార్ ఒకటి దొరికింది, కొన్ని ప్లేట్స్ దొరికాయి, కొన్ని ఫ్లయింగ్ సార్సెస్ లాగా ఉన్నాయి. అవి ఎప్పుడో రామాయణ మహాభారత కాలంలో ఉపయోగించినట్టున్నాయని కార్బన్ డేటింగ్ చేశారని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ ఇవన్నీ అని. నెక్స్ట్, శ్రీకృష్ణుడు విశ్వకర్మ చేత సృష్టింపబడ్డ అద్భుతమైన సిటీ అట్లాంటిస్కి ఎంతకీ తక్కువ కానీ ద్వారక మునిగిపోయిందని మనకు తెలుసు. ద్వారక మీద ఎక్సలెంట్ ఎక్స్పెడిషన్స్ అయ్యాయి. ఎన్నో రీసెర్చ్ స్కాలర్స్ దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద టేకప్ చేసి లోపల అసలు ద్వారక నిజంగా ఉందా లేదా, ఒకవేళ ఉంటే కింద ఉన్నది సీ బెడ్లో మునిగిపోయింది అంతా నిజంగా ద్వారక సిటీయేనా అని నిజంగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో ఎన్నో ఫైండింగ్స్ మనకు తెలిసి వచ్చాయి. కొంతమంది చెప్పారు. అప్పట్లోనే విశ్వకర్మ చేత డిజైన్ చేయబడ్డ ఈ ద్వారక మెట్రో రైల్ వేసి అడ్వాన్స్డ్ రోడ్ లేఅవుట్స్, అలాగే కన్స్ట్రక్షన్ డిజైన్, ఇవన్నీ హై ఎండ్ డిజైన్లో ద్వారకా నగరం నిర్మించబడింది అని మనకి చెప్తే నిజంగా ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. అప్పట్లో మనకి ఏమి సంస్కృతి తెలీదు, మనం ఒక ప్రిమిటివ్గా ఉన్నాం, భారతదేశానికి మేమే అన్నీ నేర్పించామని బ్రిటిషర్స్ ఆరియన్ సివిలైజేషన్ థియరీ అని ఒక థియరీ ఉంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వేరే వాళ్ళు వచ్చి మన దేశానికి నేర్పించారు, అంతకుముందు మనకేమి తెలియదని చెప్పినప్పుడు ఓ పక్కన ఇలాంటి ఫైండింగ్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ రియలీ కన్ఫ్యూజింగ్, ఇజంట్ ఇట్? నెక్స్ట్, మన టెంపుల్స్ మీద, మన విగ్రహాల మీద ఎంతోమంది ఫారినర్స్, కొన్ని వేల మంది పరిశోధన చేసి అసలు ఈ ఆర్కిటెక్చర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, లార్డ్ నటరాజ చిదంబరంలో తీసుకుంటే హీ ఈజ్ కాస్మిక్ డాన్సర్ అని చెప్తూ ఉంటారు. ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ జరిగింది నటరాజ స్వామి మీద, అలాగే అనంత పద్మనాభ స్వామి మీద. అసలు వాట్ ఆర్ దే రిప్రజెంటింగ్? వాళ్ళు నిజంగా మన దాంట్లో, మన విగ్రహాల్లో, మన దీంట్లో టెంపుల్స్లో ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాజిక్ లేకపోతే ఓకే, మనం పార్షియల్గా ఉండి మా వాళ్ళు చాలా గొప్ప, మా దేవుళ్ళు చాలా గొప్ప, మా సివిలైజేషన్ చాలా గ్రేట్ అని చెప్తూ ఉంటాం. ఫారినర్స్కి ఏం పని? ఫారినర్స్ కూడా వచ్చి వాటి మీద రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ పబ్లిష్ చేసి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు మార్చుకుని భారతదేశ సంస్కృతంలో మిళితం అయిపోయి ఇప్పటికీ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ మన ఇండియన్ వే ఆఫ్ లివింగ్ లాగా మార్చుకున్నారంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ అండి. దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ 3, ఆయుర్వేద అనేది వేదాల్లో నుంచి ఒక బ్రాంచ్. ధనుర్వేద, గంధర్వ వేద, ఇలా ఎలాగో ఆయుర్వేద అలాంటిది. ఆయుర్వేద మనం ఇచ్చాము అంటే ఇప్పుడు ఎంత ఫేమస్, ఎంత పాపులరో తెలుసు మనకి. కషాయం తాగుతున్నాము, అలాగే ఆకులు అవన్నీ చేసిన హర్బల్ మెడిసిన్స్ తింటున్నాము. ఆయుర్వేద ఈజ్ వెరీ గుడ్ ఫర్ బాడీ, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో ఆయుర్వేద తెలిసింది అంటే ఫలానా ఈ కషాయం కానీ ఈ హర్బ్ కానీ వాడితే బాడీలో ఈ సిస్టంలో పనిచేస్తోంది అన్న ఒక ఎవిడెన్స్ వచ్చింది అంటే డెఫినెట్గా ఆయుర్వేద ఫార్ములేట్ చేసిన వాళ్ళకి హ్యూమన్ బాడీ గురించి తెలిసి ఉండాలి కదా. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ తెలియకపోతే ఆ ఫలానా ప్లాంట్ సబ్స్టెన్స్ వెళ్ళి ఆ సెల్ మీద, ఆర్గాన్ మీద అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందని ఎలా చెప్పగలరు? అయితే హ్యూమన్ అనాటమీ, ఫిజియాలజీ మీద, అసలు హ్యూమన్ బాడీ ఎలా పనిచేస్తుందనే దాని మీద డెఫినెట్గా అవగాహన ఉన్నట్టే కదా. ఎస్. నెక్స్ట్, ఈ మధ్యన మనం చూసాం నాసా ఇమేజెస్, సరస్వతి సివిలైజేషన్ అని మనం విన్నాం. మనలో కొంతమందికి తెలుసు ఆల్రెడీ. మనది యాక్చువల్గా హిందూ సివిలైజేషన్ ఆర్ భారతదేశం సివిలైజేషన్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్తారు. అయితే దానికి ముందే మహారుషులు ఉన్న టైంలో సరస్వతి నదీ తీరంలో వీళ్ళుండి వేదాలు చూసి మన సంస్కృతిని డెవలప్ చేసి ఇవన్నీ రాయడం జరిగింది అని చెప్తారు. అప్పట్లో పారిన సరస్వతి నది ఎన్నో స్ట్రీమ్స్ కింద, ట్రిబ్యూటరీస్ కింద వెళ్ళి మన భారత భూమిని సస్యశ్యామలం చేసి మనకి ఎంతో ఫుడ్ పెట్టి మనని ఎంతో డెవలప్ చేసిందని చెప్తారు. అలాంటి సరస్వతి నది ఓవర్ ద ఇయర్స్ ఎంటైర్ డ్రై అప్ అయిపోయింది. అయితే అలాంటి సరస్వతి నది ఉందని
లేదని ఎంతో కాంట్రవర్షియల్గా డిబేట్స్ అయిన తర్వాత రీసెంట్గా నాసా లాంచ్ చేసిన ఇమేజెస్ చూస్తే క్లియర్గా సరస్వతి ఏ జాగ్రఫికల్ లొకేషన్లో పారింది అనేవి క్లియర్ కట్ ఇమేజెస్ మనకి బయటపడ్డాయి. అంటే సరస్వతి నది అంతకుముందే ఉంది. సరస్వతి నది ఉందంటే దెర్ వాజ్ డెఫినెట్లీ ఏ సివిలైజేషన్ మిలియన్ ఇయర్స్ బ్యాక్. దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ 3, జీరో. మ్యాథమెటిక్స్లో జీరోకున్న వాల్యూ మరి దేనికి లేదంటారు. అన్నిటికంటే హైయెస్ట్ ఇన్ఫినిటీ అండ్ జీరో అని చెప్తూ ఉంటారు. అలాంటిది ప్రపంచానికి జీరో ఇచ్చింది భారతదేశం. భాస్కరాచార్య, ఆర్యభట్ట, వరాహమిహిర ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు సోలార్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ప్లేస్ అయ్యి ఉంది, గ్రహాలు దాని చుట్టూ ఎలా ఉన్నాయి, ఏ ప్లేస్మెంట్లో ఉన్నాయి, ఎంత దూరాల్లో ఉన్నాయి, చివరికి మినిట్స్ నుంచి ఒక యుగానికి సరిపడా క్యాలిక్యులేషన్ చేసి చెప్పారు వరాహమిహిర, భాస్కరాచార్య, ఆర్యభట్ట లాంటి వాళ్ళు. డెసిమల్ సిస్టమ్ ఇచ్చింది కూడా మనమే. సో అంటే ఏంటి, మనకేం అర్థమైంది, ఇంతకు ముందే దెర్ ఇస్ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు దాన్ని రీసెంట్గా దెర్ ఇస్ దిస్ గ్రేట్ వేదిక్ మ్యాథమెటిక్స్ అని మనం చెప్తున్నాం. స్కూల్లో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వేదిక్ మ్యాథమెటిక్స్ అని. అంటే వే బ్యాక్, ఈవెన్ బిఫోర్ వీ కుడ్ థింక్ దేర్ ఇస్ సివిలైజేషన్. అంటే మనిషి లేచి తిరిగి ఒక సివిలైజ్డ్ మ్యాన్ కింద వెళ్ళే ముందే ఖచ్చితంగా వెనకాల ఈ డెవలప్మెంట్ ఆల్రెడీ మనకుందని నేను మీకు కంక్లూడ్ చేయట్లేదు. నేను చేసిన ఫైండింగ్స్, నేను తీసుకొచ్చిన రీసెర్చ్ ఆర్టికల్స్ నుంచి నేను మీకు ప్రజెంట్ చేస్తున్న ఫ్యాక్ట్స్. ఇజంట్ ఇట్ ఫ్రెండ్స్? మీకు అనిపించట్లేదా నిజంగా ఈ ఫైండింగ్స్ అన్నీ ఉన్నాయి అంటే డెఫినెట్గా వెనకాలేదో డెవలప్మెంట్, టెక్నాలజీ అండ్ సైన్స్ ఉందనే కదా అర్థం. ఒక ఫ్లయింగ్ సాసర్ లాంటి విమానం కనపడింది అంటే విమానయాన శాస్త్రం ఎక్కడో జరిగింది, ఆ డెవలప్మెంట్ ఉందని అర్థం. ఆయుర్వేద వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళకి సైన్స్ తెలుసు అని అర్థం. జీరోని ఇవ్వగలిగాము అంటే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఉందని అర్థం. ప్లానెటరీ మోషన్ చెప్పామంటే ఆల్రెడీ ఆస్ట్రానమీ మీద 100% వాళ్ళకి గ్రిప్ ఉందని అర్థం కదా. ఎస్, బట్ ఇప్పుడు మన ప్రాబ్లం ఏరియా ఏంటి అంటే ఇవన్నీ ఆల్రెడీ మనం చేసాము. ఇండియన్స్ ఆల్రెడీ, అంటే మన భారతదేశంలో ఇంత టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఉంది అన్నప్పుడు ఏది మన టెక్స్ట్ బుక్స్లో మనం ఎప్పుడూ చదవలేదు కదా. ఎంతసేపు మనకి ఇన్వేట్ చేసిన వాళ్ళ గురించి, మన టెంపుల్స్ ఎలా డిస్ట్రక్షన్ అయ్యింది, లేదంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్స్, ఒక 4-5 ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళ బయోగ్రఫీస్ తప్పించి లిటరలీ వీ డు నాట్ నో రియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. నిజంగా ఇలాంటివి మనం ఎక్కడో అక్కడ ఇక్కడ వండర్ఫుల్ యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్సలెంట్ కంటెంట్ పెడుతున్నారు, ఇక్కడి నుంచి మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు తప్పించి నిజంగా మనకి తెలియదు. సో ఏం జరిగింది, ఇంత గ్లోరిఫైడ్ హిస్టరీ మనకున్నప్పుడు ఇప్పటిదాకా చాలామందికి తెలియదంటే అసలు ఏం జరిగి ఉంటుంది ఫ్రెండ్స్? ఎస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కనెక్ట్. అంటే మనకి వెనకాలన్న ఫ్యాక్ట్స్కి ప్రజెంట్ మనం బ్రతుకుతున్న దానికి, మనం నమ్ముతున్న దానికి మధ్యన చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో మనం దేంతోటి మనం బ్రిడ్జ్ చేయలేకపోయాం. సో వీ రియలీ డు నాట్ నో ద రియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో దేర్ వి ఆర్. ఏంటి అంటే మేము మన సంస్కృతిలో రైట్ ఫ్రమ్ వేదాల నుంచి మోడర్న్ సైన్స్ దాకా ఒక వేదంలో నుంచి ఒక వాక్యం తీసుకున్న, ఉపనిషత్ నుంచి వాక్యం తీసుకున్న, పురాణాల నుంచి తీసుకున్న, ఇతిహాసం, కథలు, ఫ్యాక్ట్స్ తీసుకున్న, దేర్ ఈస్ డెఫినెట్లీ ఎ లాజిక్, రీజనింగ్, ఇన్స్పిరేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో కొంత ఉందండి అని నాకు అనిపించింది. అలాంటి అంశాలన్నిటినీ తీసుకుని మీకు టాపిక్స్ వైజ్లో ఇతిహాసం, ఆదర్శం, సందేశం అని మేము అందించడం జరుగుతుంది. సో ప్రతి టాపిక్లో భారతదేశ సంస్కృతిలోని మూలాల్లో ఉన్న ఇప్పటిదాకా మనకి తెలియని ఎన్నో హిడెన్ ఫ్యాక్ట్స్, మిస్టరీస్ అనండి, మీరు ఏదైనా అనండి, మనకి తెలియని విశేషాలు. నిజంగా భారతదేశం ఇంత గొప్పదా, నిజంగా దీని వెనకాల ఇంత రీసెర్చ్ జరిగిందా, మనలో ఇంత సైన్స్ ఉందా, వరల్డ్కి మనం ఇంత అందించామా అన్న రియల్ ఇండియన్ హెరిటేజ్ని మీకు అందించాలన్న ఒక సిన్సియర్ అటెంప్ట్ ఇది మా రమ్యాస్ ఐఏఎస్. అయితే ఒకటి ఫ్రెండ్స్, అన్ని టాపిక్స్ దే ఆర్ టూ కాంప్లెక్స్ ఫర్ అస్ టు అండర్స్టాండ్. యాక్చువల్లీ ఎందుకు మనం ఈ డిస్కనెక్ట్ అయ్యాము అన్న దానికి కూడా ఒక రీజన్ ఉందండి. వేదాలు అంటే మనం దాని మీద ఒక సెపరేట్ ఎపిసోడ్ సింప్లిఫైడ్గా ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను డిజైన్ చేశాను. అది ఫర్దర్ ఎపిసోడ్స్లో మీకు డెఫినెట్గా నేను ప్రజెంట్ చేస్తాను. వేదాలు అనేది సింపుల్గా చెప్పాలంటే మన సోర్స్, మన మటీరియల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ కాలేజెస్లో టెక్స్ట్ బుక్స్ లాంటివి, దాని నుంచి వచ్చింది ఉపనిషత్స్. ఉపనిషత్స్ అంటే వేదాలకి సీక్వెల్ లాంటిది. బాహుబలి 1, 2 అని మనం ఎలా అంటాము, వేదాస్కి ఉపనిషత్స్ అనేది ఒక సీక్వెల్. అంటే మన కాలేజ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్వశ్చన్ బ్యాంక్ లాంటిది.
టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది, సోర్స్ మెటీరియల్. క్వశ్చన్ బ్యాంక్ ఏంటి, టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఫార్ములేట్ చేసి దాంట్లోంచి ఆన్సర్స్ డ్రా చేసి ఏ క్వశ్చన్కి ఏ కంటెంట్ కరెక్ట్, ఏ ఆన్సర్కి ఏ క్వశ్చన్ ఫామ్ అవుతుంది అనే ఈ పర్మినేషన్ కాంబినేషన్స్ అన్నీ ఉపనిషత్స్లో ఉంటాయి. అంటే ఉపనిషత్స్ రాసేటప్పుడు అప్పట్లో మహానుభావులు వేదాస్లో ఉన్న ట్రూత్స్ని క్వశ్చన్ చేసి ఇది నిజమా కాదా, సైంటిఫికా అన్సైంటిఫికా, నిజంగా టెక్నికల్లా నాన్ టెక్నికల్లా, ఇది ఓన్లీ సూపర్ స్టిషన్ మూఢనమ్మకమేమో అని డౌట్స్ వచ్చి వాళ్ళకు వాళ్ళే ఎక్స్పెరిమెంట్ చేసుకుని వాళ్ళకు వాళ్ళే డిస్కషన్ బోర్డు కింద ఒక ఉపనిషత్తుని డెవలప్ చేశారు. సో మన దగ్గర రియల్గా చెప్పాలంటే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎప్పుడు ఇది అథారిటీ అని చెప్పలేదు, వేదాస్ ఎప్పుడు నాదే అథారిటీ అని చెప్పలేదు. అవి మనకి పాయింటర్స్ మటుకి. అంటే మీరు ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేయండి, బహుశా మీకు ఏదైనా దొరుకుతుంది, మీరు ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేయండి, బహుశా నీకు ఏదైనా దొరుకుతుంది అని ప్రతి ఫీల్డ్ ఆఫ్ హ్యుమానిటీలో పాయింటర్స్ ఇచ్చింది వేదాస్. సో దోస్ ఆర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆ వేదాస్ దగ్గర నుంచి మోడర్న్ సైన్స్ థియరీ దాకా మన భారతదేశంలో ఉన్న అన్ని అంశాలు సైంటిఫిక్గా, టెక్నికల్గా, లాజికల్గా, విత్ రీజనింగ్ ఇఫ్ అవైలబుల్ మీకు అందిద్దామని మేము ఇంత సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి మీకు అందించడం జరుగుతుంది. అయితే జస్ట్ ప్రోమోతోటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ దట్ ఐడియా ఆఫ్ ఎంకరేజింగ్ అవర్ ఛానల్ అండ్ అవర్ కంటెంట్. అయితే ఇది మా ఛానల్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం రమ్యాస్ ఐఏఎస్లోకి వెళ్తే ఏమి మనకు తెలుస్తాయి అనేది మీకు క్లియర్ కట్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా డిబేటబుల్. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు డిస్కషన్ చేసినా ఒక ఆన్సర్ రాని ఒక టాపిక్స్ మనం తీసుకున్నాం. చాలా సాహసం చేస్తున్నామని చెప్పాలి. హిందూ అనేది అసలు మతమా కాదా, హిందూ అనే పేరు ఎలా వచ్చింది, హిందూ అంటే భారత్ ఏంటి, ఇన్ టర్మ్స్ ఎలా వచ్చాయి, అసలు మన సంస్కృతిలో దేవుడు సాకారం నిరాకారం అని చెప్తూ ఉంటారు. దేవుడు అంటే ఐడల్ వర్షిప్, విగ్రహారాధన నిజంగా మనకుందా లేదా, మన నేచర్ వర్షిపర్సా, అంటే మనం ఆకుల్ని, చెట్టుల్ని, పువ్వుల్ని దేవతలుగా భావించి దండం పెడుతూ ఉంటామా, అసలు మన సంస్కృతిలో దేవుడు అంటే కాన్సెప్ట్ ఏంటి, దేవుడు ఏ ఫామ్లో ఉన్నాడు, ఏ ఫామ్లో లేడు, అసలు యాక్చువల్గా మన సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏం చెప్తోంది, ఈ టాపిక్స్ అన్నీ ఎక్సలెంట్గా ఎప్పుడూ వినని రీతిలో మంచి లాజిక్ తోటి, రీజనింగ్ తోటి మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అందించబోతున్నాను. సో డోంట్ మిస్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ఇచ్చి మాకు ఎంకరేజ్ చేయండి, మీ సర్కిల్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంతదాకా బాయ్. మేరా భారత్ మహా